సరే ఇంకొకటి అంటే లేడీస్ విషయానికొస్తే అంటే మంత్లీ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్లో గానీ అట్లా అంటే కొంతమంది ఏమో యాక్టివ్ ఉంటారు, అన్ని పనులు చేసుకోగలుగుతారు. కొంతమంది లేడీస్కి ఏమో లెగ్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్ ఇట్లాంటివి ఉంటాయి. మరి వాళ్ళకు ఇప్పుడు మెఫ్టాల్ స్పాస్ ఆ టాబ్లెట్ వేసుకోవద్దు అని అంటున్నారు. మరి అట్లాంటప్పుడు అలాంటి లేడీస్కి ఏంటి సొల్యూషన్ వాళ్ళకి? ఇక్కడ వచ్చేసి మీకు గర్భసంచిలో ఉన్నటువంటి సిస్ట్లు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. వీటి వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి. ఈ హెవీ బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే ఆ సిస్ట్ అలా ఉండిపోతుంది, ఇది బ్లీడ్ అవుతూ ఉంటుంది, అక్కడ నుంచి వస్తుంటాయి. ఆ సిస్ట్ కరిగించాలి ఫస్ట్. దానికి వచ్చేసి మామూలుగా కొన్ని చిట్కాలు అవి ఉంటాయి. మిరియాలు, తర్వాత బెల్లము, నెయ్యి గోళీలు చేసుకొని పెట్టుకోవచ్చు, బుగ్గను పెట్టుకోవచ్చు. దాంతోపాటు అప్పుడు ఏదైతే ఉందో పొట్ట నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు నేలవేమని చెప్పి మీకు జ్వరానికి కొడతామని చెప్పేసి దాన్ని కూడా రాత్రి తీసుకోవచ్చు. అదే కాకుండా మనం సంప్రదిస్తే ఎవరికి ఎన్ని రోజుల నుంచి హెవీ బ్లీడింగ్ ఉన్నా ఇంకొకటి వైట్ డిశ్చార్జ్ కూడా అంటారు, 2 రకాలు. ఇవి బాగా చేసేస్తాం, ఏం టెన్షన్ లేదు. అదే మీకు చెప్తున్నాను. చాలామందికి నడుము నొప్పి విపరీతంగా, మోకాల నొప్పి విపరీతంగా వచ్చేది గర్భసంచి తొలగించినటువంటి వాళ్ళకు జీవితం నరకమైపోతుంది. ఈవెన్ గాల్ బ్లాడర్ తీసేసిన అది సమస్య. గాల్ బ్లాడర్ గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు గర్భసంచి విషయంకి వచ్చేస్తే కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉంటే సిస్టులు ఉన్నాయి, ఇది ఉన్నాయి, దానికి వచ్చేసి వైద్యం చేసుకుంటే బాగా అయిపోయింది. ఈ విషయం చాలామందికి తెలియదు. మా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు, వచ్చేస్తే వాళ్ళకు బాగా చేసేస్తాము. ఒక 2 నెలలు వస్తుంది, తర్వాత రాదు. దానికి రెగ్యులర్ కొన్ని రోజులు ఆ సిస్ట్ కరిగే దానికి మెడిసిన్ వాడుకుంటుంటే బాగా అయిపోతుంది. గర్భసంచి తీసేసిన అవసరం లేదు. గర్భసంచి తీసేస్తే విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. సేమ్ అప్పుడు చెప్పినట్టు B12 పోతుంది, D3 పడిపోతుంది, ఐరన్ పడిపోతుంది, నిద్ర పట్టదు, మోషన్ ఇబ్బంది ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, మోకాలు అరిగిపోతాయి, చేతులు ఆర్థరైటిస్ కూడా వస్తుంది దాంతో. కాబట్టి అన్ని సమస్యలు ఉంటాయి. వాటి గురించి కూడా మనం సంప్రదించవచ్చు ఎవరికైనా. అంటే సార్ ఇంకొకటి, ఇప్పుడు నైట్ మనం పడుకున్నప్పుడు ఇటు కాళ్ళ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ సడన్గా అంటే నరం పైన నరం ఇట్లా పడినట్టు ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. జస్ట్ ఒక 5-10 minutes ఉంటుంది. ఆ 5-10 minutes కూడా చుక్కలు చూపించి పోద్ది సార్. అసలు ఏంటది రీజన్, ఎందుకు అట్లా అవుద్ది? వాతం అంటారు, వాతం అంటారు దాన్ని. హెవీ గ్యాస్ట్రిక్ ఉన్నటువంటి కేసులలో ఇక్కడ పట్టేస్తుంది, అలాంటి కేసులలో ఇక్కడ పట్టేస్తుంది కాలు. అక్కడైనా కూడా అది గ్యాస్ట్రిక్ హెవీ గ్యాస్ట్రిక్ అయిపోయి వాతం అంటారు దాన్ని. వీళ్ళకి వచ్చేసి గ్యాస్ లాక్ అయిపోతుంది. గ్యాస్ లాక్ అయిపోయేసి ఎటు పోలక అక్కడ పట్టేసేస్తుంది. సో బాడీలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు, ఎక్కడైనా ఫామ్ అవుతుంది. మీకు తల ఇక్కడ వైబ్రేట్ అవుతుంది, అది కూడా గ్యాసే. విపరీతం తలనొప్పి వస్తుంది. కొంతమంది ఫోన్ మాట్లాడినప్పుడు తల మొత్తం ఇదైపోతుంది, అది గ్యాస్ పైకి పోతుంది. అట్లా నీరసం అయిపోతారు. ఈ సర్వైకల్ నుంచి పైకి ఎలా వస్తుంది గ్యాస్? వాళ్ళు అంటారు మాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది అని అంటారు. కానీ కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. చిన్న వయసులో కూడా ఈ సిమ్టమ్స్ వస్తే గ్యాస్ట్రిక్ పైకి తంతుంది, ఈ చెస్ట్లో నుంచి పట్టేసేసి. దానికి కూడా గ్యాస్ట్రిక్ తగ్గించుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి. సార్ ఇంకొకటి నేను విన్నాను, మీ సిద్ధ వైద్యంలో కూడా అంటే అప్పుడు కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కానీ చాలామంది పేషెంట్స్ని మీరు మంచిగా బాగు చేసిర్రు. మీ వైద్యంలో వాళ్ళు అంటే చాలా పీక్ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు బతికి బయటపడ్డారు అనేది విన్నాను. వాస్తవమేనా సార్ అది? ఖచ్చితంగా చేసామండి, చాలామందికి చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ సంపద ఉన్నటువంటి వాళ్ళు వైద్యం తీసుకోలేదు, వాళ్ళ దారాలు చూసుకున్నారు. మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఫోన్లు చేసేసి వాళ్ళంతా బతికారు. ముందు ప్రివెంటివ్ కూడా మందు తీసుకొని ఇంట్లో రాకుండా కూడా ఇది చేశారు. 82 years పేషెంట్ కూడా బతికిచ్చాను విశాఖపట్నంలో. కాశీకి కూడా పంపించాను, తమిళనాడు కూడా పంపించాను మెడిసిన్, బెంగళూరు కూడా పంపించాను, వేరే స్టేట్స్ సిటీలు అందరికీ పంపించాము. ప్రివెంటివ్ పంపించాము. ఒకవేళ వస్తే కూడా మళ్ళీ వాళ్ళు మెడిసిన్ వాడుకుంటూ. అంటే సార్ అప్పుడు కోవిడ్ పేషెంట్స్కి చాలా అంటే షుగర్ లెవెల్స్ బాగా ఉన్న వాళ్ళు కూడా అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఎన్ని lakhs ఖర్చు పెట్టినా వాళ్ళు బతకలేదు. మరి మీ వైద్యంలో అయితే దీంట్లో ఏంటంటే వచ్చిన వారంలోనే మనం కన్సల్ట్ చేసేస్తే ఇమ్మీడియట్లీ బాగా అయిపోతుంది. దాంతోపాటు మనం ఇచ్చున్నాం కదా మెడిసిన్, వాళ్ళు అది స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేస్తే ప్రమాదం లేదు, వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవు కదా. వాళ్ళకి ఏం చేసామంటే D3 పడిపోకుండా నువ్వులు పాలు వెంటనే స్టార్ట్ చేయమని చెప్పేవాళ్ళం. కోవిడ్ వచ్చిన వాళ్ళకు నువ్వులు పాలుగా చేసి, నువ్వులు మిక్సీలో వేసి పాలుగా చేసి అవి తాగుతూ ఉంటే వాళ్ళకి D3 పడిపోదు. ఎప్పుడైతే D3 పడిపోదో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గవు, శరీరం బలంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ బాగా చేసేసాము. సో మీ వైద్యంలో మూల కారణం ఏంటి, ఎక్కడి నుంచి ఈ వ్యాధి అనేది స్టార్ట్ అయింది అనేది మెయిన్ మూల కారణం మీరు వెతికి దాని మూల కారణం ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఏంటి, వీరికి షుగర్ ఎక్కువ ఉందా, బీపీ ఎక్కువ ఉందా,
కోవిడ్ ఉన్నప్పుడు ఆ విధంగా చూసి చేసుకుంటూ వచ్చాము. చేసుకుంటూ వస్తే సర్వైవ్ అయ్యారు చాలామంది. కొన్ని కేసులు మనం చెప్పినట్టు వినకుండా ఉండి మేము చికెన్ తింటాము, మటన్ తింటాము అంటే వాళ్ళు ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ కేసులు చాలామంది బతికారు ఇబ్బంది ఏం లేకుండా. తర్వాత మీరు అన్నట్టుగా రాకుండా ప్రివెంటివ్ చాలామందికి ఇచ్చాము. వాళ్ళు కొంచెం వచ్చేసి బాగా అయిపోయారు. మాకెంత ఒక 1000 రూపాయలు అలా మెడిసిన్ ఖర్చు పంపించాను. ఫ్యామిలీ అంతటి 1000 రూపాయలు అట్లా. బాగా చేసిన వాళ్ళకి నలుగురికి 10,000 ఇచ్చారు. నాకు ఒక కుటుంబంలో నలుగురికి కోవిడ్ వచ్చింది, నలుగురికి బాగా చేస్తే 10,000 ఇచ్చారు. అట్లా ఆ విధంగా చేశాము. ఇప్పుడు కూడా కొంతమంది మెడిసిన్ ఇవ్వండి సార్ మాకు కోవిడ్ ప్రివెంటివ్ ఇవ్వండి అంటే పంపిస్తుంటాము. అదే సిమ్టమ్ని బట్టి వాళ్ళకి ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి పంపిస్తుంటాము. తర్వాత ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే మెడిసిన్ ఇచ్చి మానిటరింగ్ చేస్తాం. వాళ్ళకి ఏం తిన్నారు, ఏం వేసుకున్నారు, ఇట్లా ఇప్పుడు ప్రతిదీ నేను వైద్యం చేసే కేసులలో ప్రతి డిసీజ్ కూడా మానిటరింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఏంటి ఎలా ఉంది, మీకు బాగుందా బాగలేదా, తగ్గుతుందా తగ్గట్లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో వాళ్ళకు నయమయ్యే వరకు మీరు మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఏ పేషెంట్ అయినా కానీ. ఇప్పుడు బ్యాక్ పెయిన్ స్పెషల్గా చేస్తాం మేము. తర్వాత మెడ నొప్పి చేస్తాము, భుజం నొప్పి చేస్తాము, సయాటికా నొప్పి చేస్తాము. అదేవిధంగా పారాలసిస్ కేసులు కూడా రెగ్యులర్ చేస్తుంటాం.